హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అందరికీ ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడి ఏ విధంగా పట్టుకోవాలో చూడబోతున్నామండి. ఓకేనా? సో సమ్మర్ వచ్చిందంటే అందరూ ఆవకాయ పచ్చడి ఎప్పుడు పట్టుకుందామని అనుకుంటాం కదా. సో మేమైతే ఈరోజు పట్టుకుంటున్నాము. క్లియర్గా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? ముందుగా మనం 50 కాయలు మామిడికాయలు తీసుకున్నామండి. వీటిని ముక్కల కింద కొట్టించేసుకొని చక్కగా క్లీన్ చేసేసుకొని ఫ్యాన్ కింద కాస్త ఆరబెట్టేసుకున్నాము. ఎక్కడ తడనేది ఉండకూడదండి. సో అలాగా మామిడికాయ ముక్కలు అనేది ముందుగా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దామండి. ముందుగా మనం పచ్చడి కలుపుకోవడానికి ఒక గిన్నె అయితే తీసేసుకున్నామండి. అలానే ఫస్ట్ మనం ఆవపిండి అనేది తీసి పెట్టేసుకుందాం. మనకి తవ్వ తెలిసిందే కదండి. సో మనం 50 కాయలకి కేజీన్నర ఆవపిండి అనేది తీసుకున్నామండి. అంటే 3 తవ్వలు వస్తుంది. సో ఇలాగా మనం తవ్వతోటి 3 సార్లు ఆవపిండి అనేది తీసి పెట్టేసుకున్నామండి. చూస్తున్నారు కదండి. 50 కాయలకి కేజీన్నర ఆవపిండి అండి. అలానే కేజీన్నర కారం. వెల్లుల్లిపాయలు అయితే కేజీ తీసుకుంటున్నాం మనం. వెల్లుల్లిపాయలు అనేవి మీకు కావాలంటే ఇంకాస్త తీసుకోవచ్చండి. సో క్వాంటిటీ అనేది ఒకసారి చెప్తున్నాను, ఇలాగ తీసుకోవాలి. సాల్ట్ కూడా మనం కేజీన్నర తీసుకున్నామండి. ఓకేనా? సో ఫస్ట్ అయితే మనం ఆవపిండి అనేది తీసేసుకున్నామండి. ఆవపిండి తీసేసుకున్నాం కదా. నెక్స్ట్ అయితే సాల్ట్ కూడా వేసేసుకుందాము. సాల్ట్ కేజీన్నర వేసుకోవాలండి. సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి అంతా కూడా చక్కగా కలుపుకోవాలి. దీని తర్వాత మనం కారం అనేది వేసేసుకోవాలండి. కారం వేసుకోవడం నేను చూపించలేదు సరిగ్గా. కారం కేజీన్నర తీసుకోవాలండి. ఓకేనా? సో కారం కూడా వేసేసుకున్న తర్వాత మనం దీంట్లో మెంతులు యాడ్ చేసుకోవాలండి. మెంతులు మనం 1/2 కేజీ తీసుకున్నామండి. 1/2 కేజీలో ఒక 50 గ్రాములు పక్కన పెట్టండి. మిగిలిన మెంతులంతా కూడా ఇప్పుడు వేసేసుకుందాము. సో మెంతులు వేసేసుకున్నాం కదండి. మెంతులు వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. సో మన 50 గ్రాముల మెంతులు అనేది పక్కకు తీసి పెట్టుకున్నాం కదా. అది కాస్తంత వేపుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. పొడి కింద చేసేసుకోవాలి. సో పక్కన గిన్నెలో వేసి పెట్టాను కదండి, చూస్తున్నారు కదండి, అదేనండి. అలానే మనం కేజీ వెల్లుల్లిపాయలు తీసుకున్నాం కదా. దాంట్లో ఒక 50 నుంచి 100 గ్రాముల వరకు అనుకోండి. సో క్వాంటిటీ అలా చెప్తున్నాను. మనం వెల్లుల్లి అనేది తొక్కుతో సహా కాస్తంత కచ్చపచ్చగా ఇలాగా దంచుకున్నామండి. కొంచెం పేస్ట్ లాగా అది వేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక 50 నుంచి 100 గ్రాముల వరకు ఉండొచ్చు. సో అది వేసేసుకున్నాము. అలానే మెంతులు అనేది మనం ముందుగానే పొడి చేసి పెట్టేసుకున్నాం కదా, ఒక 50 గ్రాములు తీసుకొని అది కూడా ఇప్పుడు మనం వేసేసుకోవాలి. వేసేసుకొని అంతా ఒకసారి చక్కగా కలుపుకోవాలండి, అంతా కలిసేటట్టుగా. అలానే దీంట్లో కాస్తంత పసుపు కూడా వేసుకున్నామండి, అది సరిగ్గా చూపించలేదు. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు మనకి కేజీ తీసుకున్నాం కదండి. 2 తవ్వలు వస్తాయి. ఇలాగా కొలుచుకుని వేసేసుకున్నాము. ఆవకాయ పచ్చడిలో వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువగా ఉంటాయి అంత బాగుంటుందని చెప్పచ్చండి. సో మీకు కావాలంటే వెల్లుల్లిపాయలు ఇంకా వేసుకోవచ్చండి. తొక్క తీసేసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి ముందుగానే. అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి 50 కాయలు తీసుకున్నాం కదండి. అంటే మనకి 3 కుంజాలు వచ్చాయన్నమాట. అంటే నేను మీకు ఈ డబ్బా చూపించాను కదండి. సో దాంతో మనం ఆ డబ్బా నిండా కూడా మామిడికాయ ముక్కలు అనేవి తీసేసుకోవాలి. అలాగా 3 సార్లు తీసుకున్నామండి. అంటే 3 సార్లు ఈ డబ్బాతోటి మామిడికాయ ముక్కలు మనం తీసి పెట్టేసుకున్నాము. అది క్వాంటిటీ చెప్తున్నాను మీకు. సో ఇలాగా చక్కగా తీసి పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు ఏంటంటే మనం ముందుగానే చెప్పాను కదండి, కేజీన్నర కారం తీసుకున్నామండి. అయితే నేను ముందుగా కేజీ కారమే వేసానండి. కారం ప్యాకెట్ చూస్తున్నారు కదండి. ప్యాకెట్ వచ్చి 1/2 కేజీ. అలాగా 3 ప్యాకెట్లు వేసాము. అంటే కేజీన్నర కారం అనేది వేసుకున్నాము కొలుచుకొని. అంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. కేజీన్నర కారం అనేది పట్టింది మొత్తానికి. మనం కాయలు కూడా కొంచెం మీడియం సైజులో కొట్టించుకున్నాము, మరీ చిన్న చిన్నగా కాకుండా. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి చక్కగా కలిపేసుకుందామండి. సో సేమ్ మెజర్మెంట్స్ తోటి ఇంకా ఎవరైనా సరే సేమ్ ప్రాసెస్ తోటి చేసేచ్చండి. పచ్చడి అనేది బాగా వస్తుంది అనమాట. సంవత్సరం అంతా కూడా చాలా బాగా నిల్వ ఉంటుంది. ఇప్పుడైతే మనం 5 కేజీలు నూనె తీసుకున్నామండి. ఇది వచ్చేసి వేరుశనగ నూనె 5 కేజీల డబ్బా తీసుకున్నాము. అయితే ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లో సగానికి ఆయిల్ వేసేసుకున్నాము. అలానే ఒక బకెట్ తీసుకున్నామండి. ఆ బకెట్లోకి కాస్తంత ఆయిల్ అనేది వేసుకున్నాము. ఇప్పుడు మనం మామిడికాయ ముక్కల్ని ముందుగానే నూనె వేసి పెట్టుకున్నాం కదండి, ఈ గిన్నెలో వేసుకోవాలి. అంటే ముక్కలు చక్కగా నూనెలో పట్టించి మన పక్కన కలిపి పెట్టుకున్న కారం మిశ్రమం ఏదైతే ఉందో దాంట్లోకి వేసుకోవాలండి. సో వేసుకొని అంతా కూడా చక్కగా కలుపుకోవాలి. మీరు చూస్తున్నారు కదండి వీడియోలో, ఆ విధంగా అలా అనుకొని
మనం బకెట్లో నూనె వేసుకున్నాం కదండి, అంటే మనం బకెట్లో పెడుతున్నాం పచ్చడి అనేది, సో అందుకని అయితే మనం బకెట్లో ముందుగానే ఆయిల్ వేసుకున్నాము కొంచెం. అలానే మనం కలుపుకున్న కారం మిక్చర్ ఏదైతే ఉందో అది కూడా కాస్తంత వేసుకున్నాము. సో దాని తర్వాత మనం మామిడికాయ ముక్కలు నూనెలో పట్టించి వాటిని ఈ కారంలో అద్ది ఆ తర్వాత మనం ఈ బకెట్లో వేసుకుంటున్నామండి. సో ఇది ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది. సో అలాగా మొత్తం మేము 2 బకెట్ల పచ్చడి అనేది చక్కగా పట్టేసుకున్నామండి. మీరు చూస్తున్నట్టయితే మామిడికాయ ముక్కలు అనేవి మనం కొంచెం మీడియం సైజులో కొట్టించుకున్నాము, మరీ చిన్నగా కొట్టించుకోలేదండి. ఎందుకంటే మరీ చిన్నగా కొట్టించుకున్నామంటే దాంట్లోకి టెంక అసలు రాదండి. ఈ సైజు చూస్తే మీకు టెంక అనేది వస్తుంది. సో అప్పుడు ముక్క అనేది గట్టిగా ఉంటుంది, ప్లస్ ఎక్కువ కాలం ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, గట్టిగా కూడా ఉంటుంది. అంత చిన్నగా ఉన్నాయనుకోండి అవి కొంచెం తొందరగా మెత్తగా అయిపోవడం కానీ టేస్ట్ అంతగా ఉండకపోవడం అలా జరుగుతూ ఉంటుంది. సో అందుకని పైగా మనం పచ్చడిలో ఎప్పుడు కూడా కాసింత ఉప్పు ఎక్కువగానే వేయాలండి. దాని తర్వాత ఉప్పు అనేది ఆటోమేటిక్గా సరిపోతుంది అనమాట, అది లెవెల్ అయిపోతుంది. ఉప్పు లేదు అంటే కనుక పచ్చడి అనేది ఎక్కువ కాలం ఉండదండి. ఖచ్చితంగా ఉప్పు ఎక్కువగా వేసుకుంటూనే పచ్చడి అనేది ఎక్కువ కాలం అనేది బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది అనమాట. సో మొత్తానికి ఇలాగా అమ్మమ్మలు అందరూ కలిసి కూర్చొని అలాగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ పచ్చడి అనేది పట్టేశారనమాట. చూస్తున్నారు కదండి, మనకి 2 బకెట్ల పచ్చడి అనేది చక్కగా కలిపేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ అనేది వేసుకుంటున్నామండి. రెండిట్లోనూ కూడా కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకొని చక్కగా కొంచెం కలుపుకొని ఇలాగా చక్కగా నూనె వేసేసుకొని అంతా కూడా సమానంగా నొక్కి పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదండి వీడియోలో చూపించినట్టుగా. సో ఇలాగ కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేయాలండి. నూనె అనేది మనకి అది దిగుద్ది అనమాట. సో అలాగా 3వ రోజున తీసుకొని ఫైనల్గా మనం జాడీలోకి తీసేసుకోవాలండి. సో అప్పుడు 3వ రోజు తీసుకున్నప్పుడు ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ ఏదైనా తక్కువ అయిందంటే కనుక మీరు అప్పుడు వేసుకోవచ్చండి, వేసుకొని కలిపేసుకోవచ్చు. సో ఇదన్నమాట ఫైనల్గా ఆవకాయ పచ్చడి అయితే ఇలా అయ్యింది.